ఓం అరుణాచల శివ. రమణ మహర్షి చిన్నతనంలో ఇల్లు వదిలి అరుణాచలం వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అలగమ్మ, అదేవిధంగా ఆయన సోదరుడు, ఆయన పినతండ్రి అందరూ కూడా రమణ భగవానుడి కోసం ఎంతో వెతకడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత రమణ భగవానుడు అరుణాచలంలో ఉన్నాడని తెలిసి ఆవిడ మొట్టమొదటిసారి రమణ భగవాను చూడటానికి వచ్చింది. అప్పుడు రమణ భగవానుడి వయసు సుమారుగా 18 సంవత్సరాలు. ఆవిడ వచ్చే సమయానికి ఒక రాతి బండపై తూర్పు ముఖంగా భగవాన్ పడుకొని ఉన్నారు. తిరువన్నామలై వచ్చి 2 సంవత్సరాల పైన అయింది. కాబట్టి స్వామి జుట్టు జడలు కట్టి ఉన్నా, గోళ్లు ఎదిగి ఉన్నా, ముఖం నిండా దుమ్ము పేరుకుపోయినా, కేవలం మాసిన గోచి మాత్రమే ధరించిన తల్లి కనుక వెనక నుంచి చూసి కూడా వెంటనే గుర్తుపట్టింది. కన్న కొడుకును ఆ స్థితిలో చూసి ఆమె గుండె బావురుమంది. ఏడుస్తూ ఇకనైనా ఇంటికి రమ్మని ఎన్నో రకాలుగా ఆమె స్వామిని వేడుకుంది. స్వామి ఉలకలేదు, పలకలేదు. అరుణాచలంలోనే ఒక గది తీసుకుని తన కుమారుడి కోసం అనేక పిండి వంటలను చేసి రోజు తీసుకుని వచ్చి, నా బంగారు తండ్రి తినునాయన అని బొజ్జగించి లాలించి పెట్టాలని చూసిన స్వామి ఉలకలేదు, పలకలేదు. చివరికి ఆమె ఆశ అడియాస అయింది. ఆమె గుండె పగిలేటట్లు పెద్దగా ఏడ్చింది. స్త్రీలకు కన్నీరు బ్రహ్మాస్త్రం వంటిది. దానిని స్వామి కూడా ఓర్చుకోలేక లేచి వెళ్ళిపోయారు. మొన్నాడు ఆమె స్వామి కోసం మరలా వచ్చింది. స్వామి అప్పుడు భక్తుల మధ్యలో ఉన్నారు. వారందరితోటి ఆమె తన బాధాతప్త హృదయంతో తన చరిత్రంతా చెప్పి ఏడ్చింది. ఇంత గొప్పవాడు నా కొడుకు, కానీ నాతోటి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అని బోరున ఏడ్చింది. స్వామి చుట్టూ ఉన్నటువంటి భక్తులందరూ చూస్తూ ఓర్చుకోలేకపోయారు. వారిలో ఒకరైనటువంటి పచ్చయప్ప పిళ్ళయ్య అనే అతడు లేచి నిలబడి, స్వామి, అమ్మగారు ఏకదాటిగా విలపిస్తున్నారు, ప్రార్థించి భంగపడుతున్నారు కదా, కనీసం బదులైనా ఇవ్వండి. ఒక్క మాట మాట్లాడితే పాపమా, ఆమెకు కూడా తృప్తి కలుగుతుంది కదా. మీరు ఒకవేళ మౌనదీక్షలో కనుక ఉంటే ఈ పేపరు పెన్సిల్ తీసుకుని దీని మీద మీ సందేశాన్ని రాసివ్వండి అని పేపరు పెన్సిల్ని స్వామికి ఇచ్చాడు. ఆ 18 సంవత్సరాల వయసులో రమణ భగవానుడు రాసినటువంటి మొట్టమొదటి బోధ అదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. రమణ భగవానుడు ఆ పేపర్ మీద ఈ విధంగా రాశాడు: కర్తవారి ప్రారబ్ధానుసారం జీవులను ఆడించును. జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగనే జరగదు. జరిగేది ఎవరెంత అడ్డుపెట్టినా జరిగే తీరుతుంది. ఇది సత్యం కనుక మౌనంగా ఉండటమే ఉత్తమం. ఇదే స్వామి మొదటి ఉపదేశం. ప్రపంచంలో సంతోషంగా జీవించడానికి ఇంతకంటే మించిన ఉత్తమమైనటువంటి ఉపదేశం వేరొకటి లేదు. ఆ బోధ విన్నటువంటి అళగమ్మ ఇక తన కుమారుడు ఈ లౌకిక ప్రపంచానికి తిరిగి రాడని గ్రహించి తన కుమారుణ్ణి వదలలేక గుండె రాయి చేసుకుని బాధాతప్త హృదయంతో అక్కడి నుండి నిష్క్రమించింది.